శీర్షిక అపరిచితులు. ఎవరీవిడ అంటే నేనేమని జవాబు ఇవ్వగలను? పరిచయమే లేదే. అవును, ఒప్పుకుంటాను. ఒకనాడు ఈవిడకు నాకు పెళ్ళంటూ మంత్రాలు చదివింది. తన కొంగు నా ఉత్తరీయము ముడివేసింది. ఫన్నీగా మా ఇద్దరికి జోకరు వేషాలు వేసి పల్లకిలో ఊరేగించింది. అన్నీ నిజమే. ఆ తర్వాత ఏముంది? ఒకరి ఒళ్ళో ఒకరం పడుకొని ప్రేమించుకుంటూనే ఎవరిలో వాళ్ళం వలా ఏడవడము, సంసారం చేయడము, పిల్లల్ని కనడము, నెలకో రెండేళ్లకో ఓసారి మా బతుకుల్ని సినిమాల్లో చూసి గలాగలా నవ్వేయడము, కుటుంబ వ్యాపారంలో పార్ట్నర్స్గా ఒకరినొకరం కన్సల్ట్ చేసుకోవడం తప్ప ఒకరి గడప ఒకరం దాటితేనా? పులుసుకు చింతపండు తెమ్మనో, రాత్రికి మల్లెపూలు తెమ్మనో తను, ఇదిగో ఈ నెల జీతమనో, అదిగో ఆ కనకాంబరం చీర కట్టుకో సినిమాకి వెళ్దామనో నేను తప్ప వేరే మాట్లాడుకుంటేనా? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, గుండెలో కెలుకుతుంది పరిచయం కోసం ప్రయత్నిద్దామని. కానీ ఏది? కాస్త విరామం దొరికిందా? గులాబీ పువ్వుకు తాకబోయే వేళ్లకు మధ్య ముల్లలా మౌనం.